తెలంగాణ జిల్లా సోదరుడి గాంధీ గారి నాయకత్వం, తెలంగాణ సోనియా గాంధీ నాయకత్వం. సోనియా తల్లి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, జై సోనియా గాంధీ. పడతలేవు సోనియమ్మ నాయకత్వం, చిన్నగా సీతక్క నాయకత్వం, మహేష్ కుమార్ గారి పిసిసి అధ్యక్షులు నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న గారి నాయకత్వం, రేవంత్ అన్న గారి నాయకత్వం, శ్రీకాంత్ అన్న గారి నాయకత్వం, శ్రీకాంత్ అన్న గారి నాయకత్వం, సోనియమ్మ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీకాంత్ అన్న గారి గాంధీ దయతో మనకు తెలంగాణ సహకారం జరిగింది. ఆమె జన్మదినం సందర్భంగా రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ కమిటీ తరఫున, ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఆమెకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మనకు ఆమె జన్మదినం సందర్భంగా మనకు తెలంగాణను ఇవ్వడం జరిగింది. రాష్ట్రాన్ని కాంక్షిస్తూ యువత బలిదానాలు చేసుకోవడాన్ని చూసి చలించిపోయి బలిదానాలని ఆపాలన్న ఉద్దేశంతో మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీ నష్టపోతుందని తెలిసినా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజల బడుగు బలహీన వర్గాలను ఆలోచించి దృష్టిలో పెట్టుకొని మనకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మనకు తెలంగాణ ఇచ్చిన తర్వాత మొన్న 2023లో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే సంక్షేమము అభివృద్ధి పథకంలో మన పార్టీ నడుస్తుంది. అదే కాకుండా దొరగాలి పాలనలో 10 సంవత్సరాలు నిధులు నియామకాలు పేరుతో గవర్నమెంట్ ఫామ్ చేసి ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వడం జరగలేదు. కానీ మన రేవంత్ అన్న వచ్చిన వెంటనే సంవత్సరం లోపలే 57,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో డబుల్ బెడ్రూమ్లు 3 ఎకరాల భూమి ఇస్తాము అని చెప్పి ఎవరికి కూడా ఏ ఒక్క పని కూడా చేయలేకపోవడం జరిగింది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే ఏంటిది, 500కు గ్యాస్ సిలిండర్ కావని, 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ కానీ, ఇప్పుడు ఏకకాలంలో ఒకే సంవత్సరంలో 23,000 కోట్లతోని 23,000 కోట్లతోని రుణమాఫీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు దేశంలో ఏ గవర్నమెంట్ కూడా ఈ విధంగా చేయలేదు. అది రైతులు గమనించగలరు. ఎందుకంటే ఇంకా మిగతా ఎవరికైతే రుణమాఫీ కాలేదో అది తొందరలోనే దశల వారీగా రుణమాఫీ అవుతుంది. మా రేవంత్ అన్న గవర్నమెంట్లో అనేక సంక్షేమ పథకాలు తీసుకొని రావడం జరిగింది. ఒకే సంవత్సరంలో మేము ఇంత సంక్షేమ పథకాలు చేయడం జరిగింది. రానున్న 4 సంవత్సరాల్లో మేము ఏవైతే చెప్పినామో అవి అన్నీ కూడా దశల వారీగా చేయడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై.